యేసు చావుండే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెనో నీ కొరకే నా కొరకే నదివాలే సురక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినంబు తుడచే ఆ ప్రశస్త రక్తమే. మా ప్రాంతీయ మిత్రులారా, మీ ఎల్లరికూ దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని గ్రంథములో ఇలాగున రాయబడింది, అదేమనగా ఆయన నోట ఏ కపటమును లేదండి, ఆయన పాపము ఎరగిన వాడని యేసుక్రీస్తు వారిని గురించి దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. మరి ఎందు నిమిత్తము ఇంత ఘోరమైనటువంటి శిలువ శ్రమను యేసుక్రీస్తు వారు భరించి ఉన్నారు, మరణించి ఉన్నారు, తిరిగి ఆయన మూడో దినమున లేచి ఉన్నారు అనేటువంటి విషయాలను గురించి యావత్ ప్రజలు ఆలోచన చేయాలి. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు లేపబడిను అనే దేవుని గ్రంథములో రాయబడింది. యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష యావత్తును ఆయన మీద మోపబడెను అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని యాగముగా అప్పగించి మరణించి తిరిగి లేచి ఆయన చేసిన పుణ్య యాగము ద్వారా మనము నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడి దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అయితే ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి. ఈ జీవితము ముగించిన పిమ్మట మనము 2 ప్రదేశాలలో ఉండవలసిన వారు ఉన్నాం. ఒకటి పరలోక రాజ్యము, అక్కడ నిత్య సంతోషము సమాధానము ఆత్మకు మనకు దొరుకును. రెండవది నిత్య వేదనకరమైనటువంటి ప్రదేశం, రోదన ఉండను. అయితే ఆ భయంకరమైనటువంటి స్థలమునకు, నిత్య నరకపు వేదనలకు, పాపం వలన వచ్చినటువంటి జీతమైన మరణమును బట్టి మనము పోజాలకున్నట్లుగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఆ మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారు చేసిన పుణ్య బలియాగము ద్వారా మనము నిత్యము